నమస్తే, వెల్కమ్ టు పీబీసీ సమర్పించు పీపుల్స్ ఫోరం స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనేవారెవరో తెలియని దిక్కుతోచని స్థితిలోకి పడిపోయారు. మాట మీద నిలబడిన ప్రభుత్వాలను నమ్ముకుని నట్టేట మునిగారు. ఎన్నో ఆశలు పెట్టుకుని తమ బతుకుల్లో వెలుగులు నింపుతుందని నమ్ముకున్న వరే గురైంది. తెలంగాణలో వరి కొనుగోళ్ల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. సీఎం కేసీఆర్ అయితే ఏకంగా కేంద్రం కోర్టులో బంతివేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. యాసంగిలో వరి వేయొద్దని, ప్రత్యామ్నాయం చూసుకోవాలని రైతులకు తేల్చి చెప్పారు. దీనిపై ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు. వరి కొనుగోలు చేస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కాదా అంటూ ఎదురు దాడికి దిగారు. అయితే ప్రస్తుతం ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం అంత శ్రద్ధ చూపెట్టకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఏపీలో అయితే రైతన్నల పరిస్థితి మరీ ఆగమైపోయింది. ప్రత్యర్థులను అడ్డుకునే పాలిటిక్స్తోనే పబ్బం గడుపుతున్న ప్రభుత్వం అన్నదాతల గోడు వినే పరిస్థితుల్లో లేదు. గత ఏడాది ప్రభుత్వం కొన్న పంటకు సంబంధించిన డబ్బులు ఇంతవరకు రైతులకు ముట్టలేదు. ఇక ఈసారి దిగుబడి మాట దేవుడెరుకు. ఇక వాటిని ఎక్కడ అమ్ముకోవాలో తెలియక దిగాలు పడుతున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రైతన్నలకు వరి బూరైంది. ఈ బర్నింగ్ టాపిక్ పై ఇవాల్టి పీబీసీ సమర్పించు పీపుల్ ఫోరం స్పెషల్ డిస్కషన్ కు స్వాగతం. ఇక ఈరోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు టీఆర్ఎస్ నుంచి నరేష్ గారు. ఇక వారితో మాట్లాడదాము. ఆ తర్వాత మిగిలిన వారు కూడా జాయిన్ అవుతారు. అలాగే ప్రభాకర్ గారు, మట్ట మహాలక్ష్మి ప్రభాకర్ గారు, తెలుగు రైతు, అమలాపురం పార్లమెంట్ అధ్యక్షులు ఫ్రమ్ టీడీపీ. వారిరువురు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి సార్. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది, ఒక్కసారి మీరు చెక్ చేసుకోరు. ఓకే అండి, రైట్. ప్రభాకర్ గారు, మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడున్నటువంటి ఇష్యూస్లో రైతులు సమస్య అనేది ప్రతి రోజుకు ఒక మలుపు తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళు పంట వేసిన దగ్గర నుంచి పంటను అమ్ముకునేదాకా కూడా అనేక సమస్యలను ఫేస్ చేస్తున్నారు. అది వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లోనే ఈ సమస్య బాగా కనిపిస్తోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలను తీసుకోవచ్చు. మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ప్రభాకర్ గారు. ప్రభుత్వాలన్నీ కూడా రైతు ప్రభుత్వం చెబుతూ రైతుల్ని అనేక విధంగా మోసం చేసుకుంటున్నారండి. కేవలం రైతుల్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటూ రైతాంగాన్ని నిర్లక్ష్యానికి గురి చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ రోజు మనకు ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే గత రబీలో ఎక్కడా కూడా ప్రభుత్వం మద్దతు ధరకి కొనుగోలు చేయలేదండి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం ధాన్యాన్ని అంతటినీ కూడా మేమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా మద్దతు ధర కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు లేవండి. మొన్న మాకు తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే రబీలో కేవలం 1100కి 1150 రూపాయలకి కూడా రైతులు దిక్కు చూసినటువంటి పరిస్థితుల్లో పంటని అయిన కాడికి అమ్ముకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ప్రభుత్వం ఏం చెబుతా ఉంది, ఏదైతే ఎంఎస్పీ ఉందో 1401 రూపాయకి మేము కొనుగోలు చేస్తామని చెబుతూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ కేంద్రాలకి కొన్ని మిల్లులను అనుసంధానం చేసి ధాన్యాన్ని అమ్ముకోమని చెప్తా ఉన్నారు. దీనికి అనేక నిబంధనలు, ఈ క్రాప్ బుకింగ్ పేరిట చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఈ ఇబ్బందుల్ని కొన్నాటిని ఈ రైతాంగం అధిగమించలేక దళారీలకి అయిన కాడికి అమ్ముకునేటువంటి పరిస్థితి మనం చూసాం ఈరోజు. అలాగే ఇవాళ ఖరీఫ్ చూసినట్లయితే అనేక కష్టాలు కొడుదుడుకుల్ని తట్టుకుని ఖరీఫ్ పంట చేతికి వచ్చేటప్పటికి అకాలమైనటువంటి వర్షాలు కురిసి పంట కూడా చాలా వరకు పాడైంది. ఇవాళ తడిసినటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొంటామని చెప్తా ఉన్నారు. అసలు రబీలో పొడి ధాన్యాన్ని కొనలేక, కొన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వలేక ప్రభుత్వం రైతాంగాన్ని అనేక ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఇవాళ తడి ధాన్యాన్ని కొనటం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అమలు జరగదండి. ఇది వాళ్ళకి అమలు చేయలేనటువంటి చిత్తశుద్ధి కూడా ప్రభుత్వాల దగ్గర లేదండి. ఇవాళ మనం చూసినట్లయితే మన రబీలో 3 నెలలు కూడా ధాన్యం సొమ్ములు ఇవ్వలేదు. రైతులు మేము అమ్మినటువంటి సొమ్ములకి, ధాన్యానికి డబ్బులు ఇవ్వమని అనేక విధాలుగా ఉద్యమాలు చేస్తే చిట్ట చివరికి 3 నెలల తర్వాత డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. దానికి తగ్గట్టుగా మద్దతు ధర పెరగటం లేదు. ఒక పక్కన డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయి, కూలీల ధరలు పెరిగినాయి, అలాగే యంత్రాల యొక్క అద్దెలు పెరిగినాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రోజుకి ఆ రోజు వ్యవసాయం భారం అయిపోయి రైతు దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో కనీసం మద్దతు ధర కూడా అమ్ముకోలేక
ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రైతాంగం ఉన్నారు. ఇవాళ వరి వేస్తే రైతుకి ఉరే అన్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. అంటే ప్రభాకర్ గారు, తెలంగాణలో రైతులు ఈ రోజున ఈ కష్టాన్ని అనుభవిస్తున్నారు అంటే దానికి కారకులు ఎవరుగా కనిపిస్తోంది? మీ అనాలిసిస్ లో కారకులు ఎవరని చెప్తారు? ఖచ్చితంగా ప్రభుత్వాలండి. ఓకే, ఖచ్చితంగా ప్రభుత్వాలే దీనికి కారణం. ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి? మేము ఇన్ని లక్షల టన్నులు మద్దతు ధర కొనుగోలు చేసామని చెప్తున్నారు. ఎవరికి ఇచ్చారండి మద్దతు ధర? కానీ ప్రభుత్వం రికార్డులో మద్దతు ధర ఇచ్చినట్టు కనపడతా ఉంది. కానీ వాస్తవంగా రైతు దళారీకి ఎక్కువ అమ్ముకుంటున్నాడు. ఇవాళ 1,150 రూపాయలకి ధాన్యం అమ్మితే అదే దళారీ కొంతమంది బెనామీ రైతుల్ని అక్కడ పెట్టుకుని ఆ బెనామీ రైతులు ధాన్యం అమ్మినట్టుగా రికార్డులో నమోదు చేస్తే అది 1,400 రూపాయలు కొన్నట్టుగా రికార్డులో ఉంటుందండి. కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో చూసినట్లయితే రైతుకి 1,150 నుంచి 1,100 మాత్రమే రైతు చేతికి వస్తా ఉందండి. ఇది ప్రభుత్వానికి కనపడదండి. దీనికి కారణం ఏంటి? ప్రభుత్వానికి అమ్మితే ప్రభుత్వం డబ్బులు ఎప్పుడు ఇస్తుందో తెలియదు. ఒకవేళ డబ్బులు ఇస్తుందని నమ్మకం ఉన్నప్పటికీ కూడా అనేక నిబంధనలు 17% తేమ ఉండాలి. ఆ రైతు ఖచ్చితంగా ఈ క్రాప్ బుకింగ్ అయి ఉండాలి. అతను పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ అకౌంట్, ఈ క్రాప్ అయినటువంటి యొక్క భూమిని అనుసంధానం చేసుకుని ఆర్బీకేకి వెళ్తే ఆర్బీకే వాళ్ళు బ్యాంక్ సొసైటీ వాళ్ళకి కొనడానికి అనుమతిస్తారు. ఇవన్నీ తతంగాలు కూడా ఈ యొక్క నిరక్షరాస్యత ఉన్నటువంటి రైతాంగం చెయ్యలేక ఎవరో దళారీకి అమ్మేసుకునే పరిస్థితి ఉందండి. ఇవాళ 17% తేమ రావాలి ధాన్యం అని అంటే దానికి తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రైతుకి కావాలండి. ఇవాళ రైతుకి కళ్ళాలు లేవు, ఎక్కడా కూడా ఆరబోసుకోవడానికి కళ్ళాలు లేవు, వాతావరణం సహకరించదు రైతుకి, కూలీలు దొరకరు. కూలీలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున రేట్లు డిమాండ్ చేస్తా ఉంటే ఇవన్నిటిని భరించలేక రైతు అయిన కాడికి అమ్ముకునే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉందండి. కానీ ప్రభుత్వం రికార్డులు కనుక మీరు వెళ్ళి చూసినట్లయితే రికార్డుల్లో ఖచ్చితంగా మద్దతు ధర కొన్నట్టే ఉంటుందండి. కానీ రైతుకి అయితే మద్దతు ధర రాదండి. ఇది పెద్ద మాఫియా. ఒక రకంగా చెప్పాలంటే దీని ఒక పెద్ద మాఫియా అని అనాలి. నరేష్ గారు, దీనికి ఏంటంటే ప్రభుత్వం సరైనటువంటి నియంత్రణ ఉండాలండి. కొనుగోలు కేంద్రాల మీద కానీ ఇటు రైతులకు అవగాహన కల్పించడంలో కానీ సరైనటువంటి నియంత్రణ ఉండాలి. ప్రభుత్వం కూడా రైతుకు సహకరించాలండి. కళ్ళాలు ఏర్పాటు చేయాలా, వాళ్ళకి టార్పాలిన్లు, ఇది వరకు ప్రభుత్వం టార్పాలిన్లు అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ధాన్యం ఎవరు కొంటారు అనేది క్వశ్చన్ మార్క్ గా ఉంది కదా. ఏమండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ధాన్యం కొనేది ఎవరు? కేంద్రమా, రాష్ట్రమా? ఒకరిని ఒకరు వారు కాదు వీరు, వీరు కాదు వారు అని ఎవరికి వారు ఒక నిర్ణయం తీసుకుని వదిలేశారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? కేంద్రం కొనాలి అనేసి రాష్ట్రం అంటోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయండి? కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు, మేము మీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి మా యొక్క దయాదాక్షిణ్యంతో మీ ధాన్యం కొంటున్నాం, కేంద్ర ప్రభుత్వం తీసుకోవట్లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయండి. రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నది మేము ధాన్యం కొనుగోలు చేస్తున్నాం, డబ్బులు మేము చెల్లిస్తున్నాం, పీడిఎస్ కింద బిల్లుల దగ్గర ఆడించి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ఆ రైస్ మేము తీసుకుంటున్నాం, డబ్బులు మేము ఇస్తున్నాం, మా దయ మీ కొనుగోలు అని చెప్పేసి విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయండి. ఇవి ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ లోపం ఉందండి. ఇది వరకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదైతే మిల్లర్ కొనుగోలు చేశాడో అతని దగ్గర ఉన్నటువంటి బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళు తీసుకునేవారు. తీసుకుని రాష్ట్రాలకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద సరఫరా చేసేవారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందండి? గొడవలను మెయింటైన్ చేయలేక, డబ్బులు ఇవ్వలేక ఈ యొక్క నష్టాన్ని, ఏదైతే ఈ నిల్వలో జరిగేటటువంటి నష్టాలని భరించలేక కేంద్ర ప్రభుత్వం చాలా తెలివితేటలుగా ఎఫ్సిఐ నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినాయి? రైతుని ఏదో విధంగా ఆదుకోవాలి అనేటువంటి విధానంతో కొనుగోలుకి ముందుకు వచ్చినాయి. కానీ చిత్తశుద్ధితోటి కొనుగోలు చెయ్యట్లేదు, రైతుకి డబ్బులు సకాలంలో ఇవ్వట్లేదు. అదేవిధంగా రైతుకి అనేక నియమ నిబంధనలు పెట్టి రైతు కొనుగోలు కేంద్రానికి రాకుండా, ఇండైరెక్ట్ గా కొనుగోలు కేంద్రం రాకుండా ప్రభుత్వం చేస్తా ఉంది. దీన్ని అసరాగా చేసుకున్నటువంటి మిల్లర్స్ దళారీని పెట్టుకుని అయిన కాడకి ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆ ధాన్యాన్ని మళ్ళీ ఆర్బీకేల ద్వారా రైతుల దగ్గర కొనుగోలు చేసినట్టుగా రికార్డు సృష్టించి ఆ డబ్బులు అంటే ఏదైతే 200-300 రూపాయలు మార్జిన్ ఉందో ఈ డబ్బులు మిల్లర్ తినేస్తున్నాడండి. ఏదైతే ఈ మార్జిన్ ఉంది ఇదంతా మిల్లర్ తినేస్తున్నాడు. ప్రభుత్వం ఏం చెప్తుంది? రండి మీరు చూసుకోండి, మా రికార్డులు తీసుకోండి, అవసరం అయితే మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు చూసుకోండి, మేము ఎక్కడ తప్పు కొనుగోలు చేయలేదన్న కనపడదండి. అది మనకి ఫీల్డ్ లోకి వస్తేనే కనపడుతుందండి. ఆ విషయం ఏంటనేది ఫీల్డ్ లోకి వస్తేనే కనపడుతుంది. నరేష్ గారు,
ఏంటి ఇప్పుడు రాష్ట్రంలో ఎందుకు రైతుకి నిబంధనలు సడలించి ధాన్యం కొనుగోలు చేయకూడదండి ఈ ప్రభుత్వాలు? రైట్ అండి, ఒక నిమిషం అండి. నరేష్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వాల వల్లే ఈ పరిస్థితి రైతుకి దాపురించింది అన్నది మనము వీరి మాటల్లో విన్నాము, ప్రభాకర్ గారి మాటల్లో. మీరేమంటారు? రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇనిషియేట్ గా తీసుకుంటాను చెప్పండి. ప్రభుత్వాల వల్ల కాదు, కేవలం కేంద్ర ప్రభుత్వాల నిర్ణయాల వల్ల ఈ రకంగా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాధికారం వల్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి, వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఈ రోజు ఎక్కడా కూడా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడంలో కానీ, రైతు కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవడంలో కానీ, అట్లాంటి సమస్యలు ఎప్పుడున్నా కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. కేవలం వాళ్ళకు ఉన్న సంస్థలను అమ్ముకోవడానికి వాళ్ళకి టైం సరిపోవట్లేదు. అమ్ముకున్నటువంటి వాటిని అదే పనులు ఉన్నారు తప్ప వేరే పనులు చేసేటట్లు లేరు. ఎందుకు చెప్తా ఉన్నాను ఈ మాట? కరోనా సమయంలో కనీసం ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రాన్ని తీసుకుపోయినటువంటి పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదు. అంటే రైల్వే ఛార్జీలతో సహా రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టుకోమని చెప్పింది. ఆ తర్వాత రైతుల విషయంలో ఈరోజు మేము వచ్చే యాసంగి సమయానికి మేము వరి కొనను అని చెప్పింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో మనం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అడుగు వేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ, స్థానిక రాష్ట్ర బీజేపీ శాఖ ఈ రోజు ఒక రైతుని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే కేంద్రంలో అధికారం ఉన్నటువంటి వీరు, కేంద్ర మంత్రుల ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సర్క్యులర్ పంపించింది మీరు. ఏమని? పంట మార్పిడి చేసుకోవాలి, పంట మార్పిడి చేసుకోవడం అవసరం ఉంది. ఈ వరి తీసుకోవడం వల్ల మనకు బాయిల్డ్ సేల్ అయ్యే అవకాశం లేదు. మనకు ఆల్రెడీ ఒక 5-6 years సరిపడా నిల్వలు ఉన్నాయి మన దగ్గర, మనకి ఎటువంటి ఛాన్స్ లేదని చెప్పినప్పుడు దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, తెలంగాణ ప్రభుత్వం మీద ఈ రోజు అబాస్ పాలు చేసే విధంగా ఈ రోజు బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది. అంటే గతంలో మీరు ప్రామిస్ చేశారు కదా, వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత మాది అంటూ సాక్షాత్తు సీఎం నుంచే ఒక భరోసా ఇవ్వడం జరిగింది గతంలో. మరి దానిని ఇప్పుడు ఎందుకు కాదంటున్నారు? కేంద్రం కోర్టులో ఎందుకు వేశారు మీరు? ఇప్పుడు కూడా చెప్తా ఉన్నామండి. ఇప్పుడు కూడా ప్రతి తీసుకునే అవకాశం స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అవసరమైతే ఇంకా దాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేస్తాం. కానీ కేంద్రం నుంచి అనుమతి రావాల్సిన అవసరం ఉంది, కేంద్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది రాజ్యాంగం నుండి భాగమే. అంటే రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేసే అధికారాలు ఉండవు, ఓన్లీ కేంద్రానికి మాత్రమే అధికారాలు ఉంటాయి. కేంద్ర అనుమతులు చేసే అధికారాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి అంటే రాష్ట్రాలకు చేయాల్సిన పనిని కూడా కేంద్ర ప్రభుత్వం చేయనప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకి ఏం చేస్తుంటారండి? కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి హక్కులను హరించుకోబోతా ఉన్నాయి, ఒక్కొక్కటి తీసుకుపోతా ఉంటది. అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం జిఎస్టీలో కలుపుకోలేకపోతే ఏదో రకంగా బడ్జెట్లు మొత్తాన్ని కేంద్రంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది, తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ రోజు వాళ్ళు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఈ రోజు గోదాముల పరిస్థితి ఏంటండి? ఇది తెలంగాణ రాష్ట్రంలో 14 లక్షల టన్నుల నిల్వ చేసుకునే గోదాములు మాత్రమే ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం మనం పెంచుకోగలిగినాం. ఇక్కడ తెలంగాణలో 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి ఒక అధికారిని ఏర్పాటు చేసుకొని అక్కడ ఏ పంటలకు అనుకూలమో, ఆ భూమి ఏ పంటలకు అనుకూలమో ఈ రకంగా అన్ని మేము చేసుకుంటా పోతా ఉంది. ఒక బుక్లెట్ కూడా ప్రింట్ చేసి రైతులకు అవగాహన వచ్చే విధంగా అందరికీ మేము చేసుకుంటా పోతా ఉంటే ఈ రోజు బీజేపీ పార్టీ కేవలం రాజకీయాల కోసం, వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం, ఓట్లు సీట్ల కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు. కాబట్టి ఆ రకంగా చేసినటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు రాష్ట్రం మీద బురదలే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికైనా సరే రైతులకు కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ కూడా క్లియర్ చెప్పారు. ఒకవేళ మీ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మీకు మిల్లర్ నుంచి హామీ ఉన్నట్లయితే మీరు పంట వేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఒకవేళ సీడ్స్ కంపెనీ నుంచి మీకు ఒక హామీ ఉన్నట్లయితే మీరు వేసుకోండి, అభ్యంతరం లేదు. కానీ తీసుకొని పంట పండిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ ఆపుకోవడమో చేయడమో అయినటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు లేదు. తర్వాత రైతు కూడా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. దానికంటే కూడా మంచి అవకాశాలు, మంచి పెట్టుబడులతోటి ఇంకా మంచి రాబడి వచ్చే విధంగా పంట మార్పులు చేసుకోవచ్చు. వాటిని మనం ప్రయత్నం చేద్దామని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గరికి అప్పీల్ చేస్తా ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతులకు ఎలాంటి భరోసాను ఇచ్చే స్థితిలో లేదు అని అనుకోవాల్సి ఉంటుందా? మీరు వేసిన పంటను మేము కొనుగోలు చేస్తామనడానికి మేము భరోసా ఇవ్వలేము, మీ కష్టాలు మీరు పడండి అనేదా దాని ఆంతర్యం? కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది కదా, మనం కూడా భారతీయులం కదండి. ఇప్పుడు ఒక మాట, భారతదేశంలో మనకు అంతర్భాగము, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మనం కూడా కట్టుకోవాల్సి ఉంటుంది. వీలైతే మనం దాని మీద ప్రెజర్ తీసుకొస్తాము. అలాంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా మనం ప్రెజర్ తీసుకొస్తున్నాము. నిన్న చేసిన ధర్నా కానివ్వండి, లేకపోతే మేము ప్రెజర్ ఇస్తాం. పంజాబ్ లో ధాన్యం మొత్తం మీరు కొంటున్నారు, తెలంగాణలో ఎందుకు కొనట్లేదు చెప్పి అడుగుతా ఉన్నాము. అడిగినప్పుడు దానికి సమాధానం కేంద్రం నుంచి రెస్పాన్స్ రావట్లేదు. ప్రజలను తిరగబడతారు, ప్రజలను ఎక్కడికి నిలదీస్తారు.
బీజేపీ ప్రతినిధి నిలదీయాల్సిన అవసరం ఉంది, ఎంపీ నిలదీయాల్సిన అవసరం ఉంది. నిలదీసినట్లయితే అప్పుడు కేంద్రం నుంచి స్పందన వచ్చి ఏం చేయాలనే కనీసం ఒక అవగాహన వస్తుంది. దాని ప్రకారంగా మనం ముందుకు పోతే బాగుంటుందనే ఉద్దేశం మాత్రం తప్ప ఇక రైతుకు లాభం జరగాలి, రైతు పండించిన పంటను తీసుకుపోయి మళ్ళీ ఎక్కడో భాగం కావద్దనే ఉద్దేశంతో ఈరోజు మేము రైతుకు దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటలు ఉచిత కరెంట్, నాణ్యమైన కరెంట్ ఇస్తా ఉన్నాం ఈ రోజు. కానీ దాన్ని కూడా ఎగ్గొట్టే విధంగా ప్రతి దానికి మీటర్లు పెడదామని చెప్పి కొత్త ప్రయోగం బీజేపీ పార్టీ చేస్తా ఉంది. 7.5 సంవత్సరాల్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ వచ్చి అదే సమయంలో 7 సంవత్సరాలు అయింది, అక్కడ కేంద్రంలో బీజేపీ పార్టీ వచ్చి 7 సంవత్సరాలు అయింది. కానీ మేము చెప్పుకోవడానికి మేము దాదాపు ఒక 20-30 స్కీములు డైరెక్ట్ గా బెనిఫిషియర్ అందే విధంగా మీ స్కీమ్ తయారు చేసి ప్రజలకు ఇచ్చాము. కానీ ఎటువంటి స్కీమ్స్ లేకుండా, ఎటువంటి డెవలప్ లేకుండా, జీడిపిలో అభివృద్ధి లేదు, దేంట్లో కూడా వాళ్ళు చెప్పినటువంటి ప్రతి ఒక్క పనులు కూడా ఈరోజు తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు తీసుకుందామని ఒక తెలంగాణే కాదు, తెలుగు రాష్ట్రాలకు రియాగ్రేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయనున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. అంటే దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా అభివృద్ధి చూపించాలన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. వాళ్ళ డొలతనాన్ని, వాళ్ళు చేయలేని తనాన్ని ఈ రోజు ప్రజలకు ఈ రకంగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్. వీరేంద్ర గారు ఏం చెప్తారు? ఇప్పుడు కేంద్రమే ఇప్పుడు సెంటర్ ఆఫ్ పాయింట్ అయిపోయింది. ఈరోజు సమస్యలకి కారణం కేంద్ర ప్రభుత్వమే, రైతుల సమస్యలకి వాళ్ళది కొనుగోలు చేయకపోవడానికి కారణం కేంద్రమే. ఇప్పుడు దీనికి మీరేం చెప్తారు వీరేంద్ర గారు? రైట్. ఇక వైసీపీ నుంచి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. నారాయణ రెడ్డి గారు నమస్తే అండి. సార్, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మనకి కనిపిస్తున్న అతిపెద్ద సమస్య రైతుల సమస్య. వాళ్ళు పండించిన పంట దగ్గర నుంచి కొనుగోలు చేసే వరకు కూడా నిరంతరము వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నట్లుగానే కనిపిస్తోంది, కానీ రైతులకు ఒక భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఏం చెప్తారు మీరు? వాస్తవంగా భారతదేశం అనేది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. అవును. అందులో ప్రధానంగా ఏదైతే విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందో, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడే రాష్ట్రంగా ఈ కొత్త ఆంధ్రప్రదేశ్ మనందరం గమనించవలసిన విషయం. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అని తెలిసి కూడా వ్యవసాయ సంబంధమైన సరియైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం అనేది వాస్తవం. నేను గత ప్రభుత్వాల గురించి మాట్లాడడం కంటే ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పట్ల మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఏ విధంగా ఉందనే తెలియచేయడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు వరి కొనడం అనేది ఇబ్బందికర పరిస్థితి ఉంది అనేది అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమస్య, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరిని కొనడం, మేము కొనమని చెప్పే ప్రభుత్వం లేదు, కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ విషయం మాట్లాడే ముందు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రధానంగా మీరు సూక్ష్మంగాను ఆలోచించినట్లయితే 4 విషయాల మీద ఆయన దృష్టి పెట్టారు. 1 వ్యవసాయం, 2 విద్య, 3 వైద్యం, 4 ఉపాధి. ఈ 4 మీద దృష్టి పెట్టి ప్రభుత్వం ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే వ్యాపారాత్మకంగా ఉండకూడదు. ప్రభుత్వం ఎప్పుడు కూడా వ్యవసాయం మీద, విద్య మీద, ఆరోగ్యం మీద, ఉపాధి మీద దృష్టి పెట్టాలి. ఈ 4 స్తంభాలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ముందుకు పోతూ ఉన్నారు. ఎందుకంటే ఏదైతే నయా ఆంధ్రప్రదేశ్ ఉందో, ఈ ఆంధ్రప్రదేశ్ లో 60% జనాలు వ్యవసాయం మీదే ఆధారపడదు. అందుకే మనం రైతు భరోసా కేంద్రాలు అనే దాన్ని ఏర్పాటు చేసాం. మనం ఈ యొక్క రైతుల్లో విజ్ఞానాన్ని అభివృద్ధి పరచడంతో పాటు, వ్యవసాయానికి సంబంధించిన విజ్ఞానాన్ని అభివృద్ధి చెందడంతో పాటు, ఈ యొక్క వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులన్నింటినీ కూడా రైతుల చెంతకు తీసుకెళ్లే దృక్పథంతో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు 90,000 కోట్ల రూపాయలు రైతులకు బాకీలు ఉన్నాయి. 90,000 కోట్ల రూపాయలు బాకీలు ఉంటే రైతులకు రుణమాఫీ చేస్తామని గొప్ప హామీ ఇచ్చి ఆయన అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలోకి ఉన్న 5 సంవత్సరాల్లో కూడా పట్టుమని 13,000 కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ చేసిన దాఖలాలు పోనే. ఆ 90,000 కోట్ల రూపాయలు వడ్డీలతో కలిపి 1,24,000 కోట్ల రూపాయలకి రైతుల రుణాలు పెరిగిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రైతు కూడా అధిక వడ్డీలకు డబ్బు తెచ్చుకొని వ్యవసాయం చేయకూడదు,
అప్పుల ఊపులో పడిపోకూడదు, రైతుల ఆత్మహత్యలు అనేవి ఆంధ్రప్రదేశ్ లో కనపడకూడదని ప్రతి రైతుకి కూడా ఖరీఫ్ సీజన్ లోను రబీ సీజన్ లో కూడా వారి పెట్టుబడి సాయం కింద 13,500 రూపాయలు మనం ప్రతి సంవత్సరానికి కూడా రైతుకు పెట్టుబడి సాయం కింద ఇస్తూ ఉన్నాం. మీరు ఏదైతే వరిని కొనలేకపోతున్నారని ఉన్నారో దానికి ఈ రోజు మనం ముఖ్యంగా మాట్లాడే టాపిక్ అది. కాబట్టి ఈ రోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా చాలా మంది రైతులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే, వరి విత్తనం నాటేటప్పుడు వరి విత్తనం దగ్గర నాణ్యత లోపించడం వల్ల సరైన పంట దిగుబడి, అది వరి అవనివ్వండి, ప్రతి అవనివ్వండి, వాటెవర్ మే బి ఎనీ క్రాప్, దేనికైనా సరే సరైన వంగడం దొరకకపోవడం వల్ల చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. అందుకే రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, అంటే ఎందుకంటే పంటకి అతి ముఖ్యమైన తొలి సోపానం విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవడమే. అలాంటి నెంబర్ 1 క్వాలిటీ విత్తనాన్ని ఇచ్చే దగ్గర నుంచి ఆ యొక్క రైతు తనకి ఎంత భూమి ఉంది, ఆ భూమిలో ఏ వ్యవసాయాన్ని పండిస్తున్నాడు అనే దాన్ని కూడా ఈ క్రాప్ ద్వారా, ఏ రైతుకి ఎంత భూమి ఉంది, ఆ భూమిలో ఏ పంట పండిస్తున్నాడు అనేది కూడా ఈ క్రాప్ ద్వారా నమోదు చేసి ఈకేవైసీ చేయించి, ఏదైతే రైతు అని మనం ఏదైతే వ్యవసాయ అడ్వైజరీ కమిటీ ఉందో, ఎవరైతే విఆర్ఓలు ఉన్నారో, ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరి ద్వారా కూడా రైతులందరినీ ఎడ్యుకేట్ చేయడం కోసం. ఎందుకంటే సాధారణంగా రైతులు ఎక్కడ సాంప్రదాయబద్ధంగా ఒక అలవాటు ఉంది, తమ పంట పండిన తర్వాత చేతికి వచ్చిన తర్వాత దళారుల చేతికి అప్పచెప్పేసి దళారులు ఏ రేటు పెడితే ఆ రేటు కమ్ముకునే తత్వం ఉంది. దళారులు ఏం చేస్తారు, మాయిశ్చర్ తక్కువగా ఉంది, లేకపోతే కేలి అంటే మీరు అమ్మిన విత్తనం వరి ధాన్యంతో పాటు వేరే రకం వరి ధాన్యం వచ్చింది కాబట్టి కేలి ఉంది కాబట్టి రేటు తగ్గించేస్తున్నామని ఆ యొక్క మిల్లర్స్ దళారులు కలిపి ఈ యొక్క రేటు తగ్గించేసే అది కనపడుతుంది. ఈ రోజుని మనం ఎడ్యుకేట్ చేయమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4 రోజుల క్రితం కూడా. ఏమైనా ఎడ్యుకేట్ చేయమంటున్నారు, ఏదైతే వరి ఉందో ఆ వరిని రైతు భరోసా కేంద్రాల ద్వారా మేము ఖచ్చితంగా కొంటాం. మేము ఈ రోజున 1,450 రూపాయలకి ఏదైతే మాయిశ్చర్ 17% మాయిశ్చర్ ఉన్నట్లయితే ఆ 17% మాయిశ్చర్ ఉన్న కానీ మేము కొంటాం. గవర్నమెంట్ ఒక గొప్ప నిర్ణయం కూడా తీసుకుంది కూడా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. ఏంటంటే చాలా చోట్ల రైతులకి పంట చేతికి వచ్చిన తర్వాత ఆరుబెట్టుకోవడానికి వారికి మకాములు సరైనవి లేవు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రతి గ్రామంలో కూడా 1 ఎకరమో 2 ఎకరాల స్థలంలో ఆ యొక్క రైతులు ఆ యొక్క ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి కావాల్సిన మకాములు ఏర్పాటు చేయాలి అని గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని సహకార సంఘాల ద్వారా కట్టించే ఏర్పాటు కూడా. అయితే నారాయణ రెడ్డి గారు, మరి గతంలో ఇంత సమన్వయంతో వెళ్తున్నప్పుడు గతంలో ఏవైతే పంటలు పండించి కొనుగోళ్లు జరిగాయో ఆ కొనుగోళ్లకు సంబంధించినటువంటి డబ్బు ఏదైతే ఉందో వాళ్ళకి ఇంకా ముట్టనటువంటి ఈ ఇష్యూస్ ఎందుకు తలెత్తుతున్నాయి? అంటే అమ్మా, అంటే ముట్టనంతటువంటి ఇష్యూస్ పెద్ద ఏమి లేదు తల్లి. ఎందుకంటే ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతుల ఆధార్ కార్డును మనం ఈ క్రాపింగ్ ద్వారా ఆధార్ కార్డు చేస్తున్నాం. ప్రతి రైతుకి కూడా ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉందని ఉన్నారని నేను చెప్తున్నాను. ఏదైతే రైతు ఈ యొక్క రైతు భరోసా కేంద్రం ద్వారానో లేకపోతే సహకార సంఘం ద్వారానో వాళ్ళు కొన్నప్పుడు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి వచ్చేస్తారు. కానీ కొంతమంది రైతులు సాంప్రదాయబద్ధమైన అలవాట్లకు అలవాటు పడిపోయి ఈ రైతు భరోసా కేంద్రం ద్వారానో ఈ సహకార సంఘాల ద్వారానో అమ్మడానికి కాకుండా ఆ దళారులకి అప్పు చెప్పినప్పుడు వాళ్ళ దళారుల దగ్గర నుంచి రావాల్సిన డబ్బు వీళ్ళకి చాలా కాలం లేట్ అవ్వడం వల్ల అది ప్రభుత్వానికి బ్యాడ్ వస్తుంది, ప్లస్ రైతులు కూడా ఇబ్బంది పడుతుంది. ఆ నుంచి బయటికి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాక మొన్న మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, సో ఇందులో ప్రభుత్వం యొక్క తప్పిదాలు ఏమీ లేవంటారు? ఏమమ్మా, ఇందులో ఇక ప్రభుత్వం యొక్క తప్పిదాలు ఏమీ లేవు, వాళ్ళు దళారును నమ్మడం వల్ల ఇలాంటి ఇష్యూస్ ఎరైజ్ అయ్యాయి అంటారు. అమ్మా, ఒక మాట మాత్రం వాస్తవం, మీకు ఒక మాట వాస్తవం చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే రైతు గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. గతంలో ప్రభుత్వాలు లేవనన్ను, గతంలో ముఖ్యమంత్రులు చేయలేదని నేను అన్నాను. కానీ గతంలో ముఖ్యమంత్రులు ఓన్లీ మేనిఫెస్టోకి మాత్రమే వ్యవసాయ రంగాన్ని పరిమితం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయాన్ని మేనిఫెస్టోకి కాదు, వాస్తవంగా రైతు ముఖంలో ఆనందం చూడాలి అంటే గిట్టుబాటు ధర కల్పించాలి. ఎంఎస్పి ఖచ్చితంగా మనం నిర్ణయించాలి. ఎందుకంటే వరికి ఎంఎస్పి కనీస మద్దతు ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. వాస్తవంగా మన తెలుగు రాష్ట్రాల్లో అవనివ్వండి, దక్షిణ భారతదేశంలో చాలా చోట్ల వరి ఎక్కువ పండిస్తాం. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం గోధుమకి ఇచ్చిన మద్దతు ధర వరికిస్తలే. ఎవరైతే మనకి హరితవిప్లవ పితామహుడు భారతదేశంలో ఉన్నాడో స్వామినాథన్ గారు కూడా చెప్తున్నారు,
ఎందుకంటే వ్యవసాయం రైతు ఏదైతే పంట పండిస్తున్నారో పంట పండిన దానికి గిట్టుబాటు ధర రావట్లేదు. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి తగ్గ ఆ పెట్టుబడి కూడా ఇంచుమించు రావట్లేదు. ఎందుకు ఇప్పటికీ కూడా వ్యవసాయం అనేది ఖచ్చితంగా వర్షం మీద ఆధారపడి జరుపుకునే వ్యవహారాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వచ్చే ఖరీఫ్ సీజన్ కల్లా కూడా ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రైతు ముఖంలో చిరుమందహాసం చూపించి వ్యవసాయం అనేది దండగాని చంద్రబాబు నాయుడు గారు అంటే వ్యవసాయం దండకు కాదు నా బాబు పండగ అని చూపించాలని కృతనిశ్చయంతో వ్యవసాయం పట్ల రైతు పట్ల పక్షపాతం కలిగిన ముఖ్యమంత్రి మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను సగర్వంగా చెప్పగలను కూడా. రైట్ అండి. రైట్ ప్రభాకర్ గారు, మనం ఇప్పుడు నారాయణ రెడ్డి గారు మాట్లాడడం చూసాం. ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో వెళ్తోంది, రైతుల విషయంలో ఒక క్లారిటీతో వెళ్తోంది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలని దృష్టిలో పెట్టుకుని మీరు ఏ విధంగా స్పందిస్తారు? మేడం, నారాయణ రెడ్డి గారు మాటలు వింటే రైతులందరూ నవ్వుతారండి. ఎందుకంటే ఆయన ఇప్పుడు రైతులకి ధాన్యం మద్దతు ధర వస్తుందా లేదా, ఆ ప్రభుత్వం కొన్నదానికి డబ్బులు సకాలంలో ఇస్తుందా లేదా అని అడిగితే గత ప్రభుత్వం అలా చేసింది, మేము ఇలా చేసామని చెప్తా ఉన్నారు. నేను మొదట్లో రాజకీయం మాట్లాడలేదు, ఆయన రాజకీయం మాట్లాడారు. నేను ఒకటి చెప్తాను మీకు, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి చేసినటువంటిది గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే రైతులకి అదొక స్వర్ణయుగం అని మనం చెప్పాలి. ఆ రోజు ఆయన రుణమాఫీ విషయంలో చిన్న ఇబ్బంది వచ్చిన వాస్తవం కాదని నేను అంటలేదు. కానీ ఎక్కువ మంది రైతులకి 50,000 వరకు వన్ టైం సెటిల్మెంట్ చేసి, అలాగే హార్టికల్చర్ రైతులు కూడా ఎకరానికి 10,000 మాక్సిమం 50,000 చొప్పున వన్ టైం సెటిల్మెంట్ చేశారు. కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబానికి 1,50,000 రూపాయలు ఇస్తానని 90,000 రూపాయలు ఇచ్చి 60,000 రూపాయలు ఇవ్వలేని మాట వాస్తవం, నేను కాదని అంటలేదు. కానీ ఆయన వ్యవసాయానికి ఒక అగ్రికల్చర్ ఒక హార్టికల్చర్ ఒక హక్కు తీసుకొచ్చి వాణిజ్య పంటలు అన్నింటికి కూడా అనేకమైనటువంటి ప్రోత్సాహాలు ఇవాళ స్ప్రింక్లర్స్ కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, అదే విధంగా వ్యవసాయానికి మైక్రో న్యూట్రియంట్స్ కానివ్వండి, సాయిల్ టెస్టులు కానివ్వండి, అలాగే కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి కనీసం వారం రోజుల్లో డబ్బులు ఇవ్వటం కానివ్వండి, రుణాలు పావలా వడ్డీ అంటే రుణం ఏదైతే రైతు తీసుకున్నాడో పంట అప్పు అది చెల్లించే కాలం నందే పావలా వడ్డీని సర్దుబాటు చేసి 1 లక్ష వరకు 0 ఇంట్రెస్ట్ ఇచ్చి అద్భుతంగా ఆయన వ్యవసాయాన్ని ఆ రోజు ప్రోత్సహించడం జరిగిందండి. ఆయన ఉచిత విద్యుత్తు జోలికి వెళ్ళలేదు, ఎక్కడా మీటర్లు బిగించలేదు. కానీ ఈ రోజు అంటే నారాయణ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి నేను ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది, లేకపోతే నేను మాట్లాడను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవసాయానికి రైతు భరోసా మేము మేనిఫెస్టోలో పెట్టామని చెప్తున్నారు. ఆయన ఏం పెట్టారండి మేనిఫెస్టోలో? 13,500 రూపాయలు ఇస్తాను నేను రైతు భరోసా కింద చెప్పినటువంటి పెద్ద మనిషి కేవలం 7,500 రూపాయలు, అది కూడా 3 విడతలుగా ఇస్తూ కేంద్రం ఇచ్చేటువంటి 6,000ని కలిపి 13,500 రూపాయలు నాదేనని చెప్తా ఉన్నారు. అది ఎంతమందికి రైతులు తెలియదు అనుకుంటున్నారా మీరు చెప్తే రైతులు వినేస్తారా? అలాగే రైతాంగాన్ని మొట్టమొదటి భారతదేశ చరిత్రలో కులాల వారీగా విడగొట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజు మన వైసీపీ ప్రభుత్వం. ఈ కౌలు రైతులకి రైతు భరోసా ఇచ్చేటువంటి సందర్భాల్లో రైతుల్ని ఓసీ, బీసీ, ఎస్సీ కింద విడగొట్టి కేవలం బీసీ, ఎస్సీ రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తూ ఓసీ రైతుల్ని రైతు భరోసాకి అనర్హులుగా ప్రకటించడం ఎంత దారుణం చెప్పండి. రైతు అనేవాడు ఎవడైనా రైతే. కష్టం అనేది ఏ రైతుకైనా కష్టం వస్తుంది, నష్టం వచ్చినప్పుడు ఏ రైతుకైనా నష్టం వస్తుంది. అంతే తప్ప ఓసీ రైతుకి నష్టం రాకుండా ఒక వేరే వెనుకబడిన వర్గాలకు ఇంకో వర్గానికి నష్టం అనేది ఉండదు. మరి ఆయన ఏ విధంగా మరి ఆయన ఈ కార్యక్రమం పెట్టాడో మరి నారాయణ రెడ్డి గారికి చెప్పాలి. అలాగే ఈ రోజు పావలా వడ్డీ రుణం అని చెప్తున్నారు. ఎవరికి ఇచ్చారండి పావలా వడ్డీ? 7% చొప్పున ఇవాళ సొసైటీల్లో కానీ కమర్షియల్ బ్యాంకుల్లో కానీ అప్పులు తీసుకున్న రైతుల దగ్గర 7% వసూలు చేస్తా ఉన్నారండి. ఇవాళ బ్యాంకులకి వెళ్ళి మేము అడుగుతా ఉంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చెల్లింపు కాలమునందే వడ్డీ రాయితీని సర్దుబాటు చేశారు కదా, ఇప్పుడు మీరు ఎందుకు చెయ్యరని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు రైతులకి? మీరు 7% వడ్డీ కట్టండి, మీరు సకాలంలో కడితే మేము క్లెయిమ్ ప్రభుత్వానికి పంపుతాం, ప్రభుత్వం మీ ఖాతాల్లో జమ చేస్తానని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతమందికి జమ చేశారో ఒకసారి చెప్పమన్నట్టు లెక్కలు. అదే విధంగా ఇన్పుట్ సబ్సిడీ ఆ రోజు 20,000 తెలుగుదేశం ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ 20,000 ఇస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ ఖరీఫ్ లో కేవలం 15,000 ఇచ్చారండి ఇన్పుట్ సబ్సిడీ. ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పారండి? నేను 25,000 ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి
కనీసం ఆ 20,000ని కూడా ఉంచకుండా 15,000 చేసి అది కూడా అరకొరగా ఇచ్చి కొద్ది మందికి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా నేను కడతాను ప్రీమియం మీరు కట్టొద్దని చెప్పి ఆయన కట్టకుండా చివరికి రైతులు కట్టుకోనివ్వకుండా ప్రభుత్వం కట్టకుండా అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదు అనకుండా రైతాంగాన్ని నట్టేట ఉంచడం జరిగింది. రైట్ నారాయణ రెడ్డి గారు మీరు దీనికి ఏం స్పందిస్తారు? ప్రతిపక్షం ఒకసారి 1 మినిట్ చెప్పండి. ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్షం గొడవ చేస్తే రాత్రి జీవో ఇచ్చి కొద్ది మంది రైతులకు ఇచ్చి ఇన్సూరెన్స్ ఇచ్చామని చెప్పేసి మామాని అనిపించడం జరిగింది. దీన్ని బట్టి ప్రభుత్వం రైతు పట్ల ఏ విధంగా చిత్తశుద్ధితో ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలండి. ఇవాళ మైక్రో న్యూట్రియంట్ రైతులకి ఆ రోజు సాయిల్ టెస్ట్ చేసి భూములన్నీ కూడా ఏదైతే సూక్ష్మ పోషకాలు లోపం ఉందో ఆ ఎన్నాటికి కూడా ఉచితంగా ఆ రోజు మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వడం జరిగింది. పచ్చి రొట్ట విత్తనాలు సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైనా 1 కిలో ఏదైనా పచ్చి రొట్ట విత్తనం ఇచ్చారా? 1 కిలో మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చారా? ఏమి ఇచ్చారండి? ఎవరికైనా ఒక టార్పాలిన్ ఇచ్చారా? మెకనైజేషన్, ముఖ్యంగా మెకనైజేషన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 50% సబ్సిడీ తోటి మెకనైజేషన్ ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తే ఈ రోజు ఆ 50% సబ్సిడీ ఎత్తేసేసి రైతు భరోసా కేంద్రంలో హెయిరింగ్ కింద మేము కొంత మిషనరీ పెడతాం దాన్ని తీసుకెళ్లి పెట్టమంటారు. ఏ రైతు భరోసా కేంద్రంలో మిషనరీ ఉందో ఒకసారి చూపించమనండి. రైతు భరోసా కేంద్రంలో ఏ కేంద్రంలో మౌలిక సదుపాయాలు ఉన్నాయో చూపించమనండి. అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఎంతవరకు వ్యవసాయం పట్ల కానీ రైతు పట్ల కానీ వ్యవసాయ రంగం పట్ల కానీ ఎంతవరకు అవగాహన ఉందో ఒకసారి చూపించమనండి. కేవలం రైతు భరోసా కేంద్రం అలంకారప్రాయం. రైతు భరోసా పేరుతోటి రైతాంగాన్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఇవాళ ధాన్యం కొనుగోలు చేశారండి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు 48 గంటల్లో డబ్బులు ఇస్తానని చెప్పారు. తర్వాత కోవిడ్ వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి. 21 రోజుల్లో ఇస్తామని చెప్పేసి సాక్షాత్తు వ్యవసాయ మంత్రి మా జిల్లాకు చెందినటువంటి కన్నబాబు గారు స్టేట్మెంట్ ఇస్తే 21 రోజు కాదు, 61 రోజు కాదు, 81 రోజు కూడా డబ్బులు ఇవ్వలేకపోయారండి. రైతులకి వీళ్ళు ఏమైనా ముచ్చిస్తున్నారా, లేకపోతే సబ్సిడీ ఇస్తున్నారా, లేకపోతే రాయితీలు ఇస్తున్నారా? వీడి ధాన్యం కొనుక్కుని రైతు ఏదైతే కష్టపడి పండించాడో ఆ ధాన్యాన్ని కొనుక్కుని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సొమ్ములు కూడా 3 నెలలు 4 నెలలు ఇవ్వకపోతే తన తెచ్చినటువంటి పెట్టుబడికి వడ్డీలు కట్టుకోలేక అతను ఎదరొచ్చేటువంటి పంటకి పెట్టుబడి పెట్టుకోలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఈ రోజు రైతాంగం నలిగిపోతా ఉంటే మరి నారాయణ రెడ్డి గారు రైట్ నరేష్ గారు, రైట్ వీరేంద్ర గారు, ఏంటి పరిస్థితి? కేంద్రము ఇప్పుడు అన్ని విషయాల్లో కూడా రాష్ట్రం మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తాం, కేంద్రమే దీనికి కారణము అని చెప్పేసి కేంద్రం కొనుగోలు చేయాలి, కేంద్రం వల్ల ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, వడ్లు కొనుగోలు చెయ్యము అని చెప్పేసి కేంద్రం అంది అని చెప్పేసి తెలంగాణ సర్కార్ నుంచి వస్తున్నటువంటి విమర్శల్ని మీరు చూసారు. మరి ఏం చేయబోతున్నారు? రైతులను ఏం చేయబోతున్నారు? ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వము మొన్న హుజురాబాద్ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నారో సోయి లేకుండా మాట్లాడుతున్నారు. గత 7 సంవత్సరాల నుంచి ఎవరు ధాన్యం కొంటున్నారు, ఎవరు సంచులు పంపిస్తున్నారు, ఎవరు సుతులి పంపిస్తున్నారు, ఇవన్నీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తెలియదా? ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ మినిస్టర్ తెలియదా? ఎందుకు కొత్త వ్యవహారం తీసుకొస్తున్నారు? కొత్త పద్ధతులు, కొత్త అన్ని విషయాలన్నీ సృష్టిస్తున్నారు. లేని సృష్టిస్తున్నారు. కేంద్రం నెపం చేస్తున్నారు. కేంద్రం ఎప్పుడు కొనను అనలేదు. పంజాబ్ కొంటున్నారు, తెలంగాణ కొంటున్నారు, అన్నిటి కొంటున్నారు. వీరు ఏంటంటే గత 7 సంవత్సరాల నుంచి ఎవరు కొంటున్నారు దాని సమాధానం చెప్పండి. 7 సంవత్సరాల నుంచి ధాన్యం ఎవరు కొంటున్నారు, సంచులు ఎవరు పంపిస్తున్నారు, దానికి కావాల్సిన కుట్టడానికి సుతులు ఎవరు పంపిస్తున్నారు? ఒక్కసారి ఉన్న మిత్రులు టిఆర్ఎస్ మిత్రులు అడగండి. ఒకటి వీరేంద్ర గారు, ఇప్పుడు మీరు కొనము అనడానికి కనిపిస్తున్న కారణాలు ఏంటి? ఇప్పుడు ఏం చేయబోతున్నారు? రైతులు ఏం చేయాలి? మేము కొననేది బాయిల్డ్ రైస్ మేము కొనమంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏదైతే రైస్ మిల్స్ ఏవైతున్నాయో స్టాండర్డ్స్ లేవు. ఏదైతే రైస్ అంతా ముక్కలుగా ఏమంటారంటే అది రైస్ అంతా ముక్కలుగా అంటే దాన్ని ఏమంటారు, వాట్ యు కాల్ దట్ వర్డ్, అట్లా అయిపోవడం వలన అక్కడ సరైన ఇది కావట్లేదు. కాబట్టి నూకలుగా అవుతున్నాయి. స్టాండర్డ్ రైస్ మిల్స్ లేవు. ఇన్ని రోజుల నుంచి రైస్ మిల్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఒక లేటెస్ట్ టెక్నాలజీ తీసుకురాకుండా ఈ విధంగా చేస్తున్న వల్ల కేంద్రం చెప్పింది కానీ బాయిల్డ్ రైస్ మాత్రమే కొనాలని చెప్పింది కానీ తక్కినది ఏదైనా తీసుకుంటుందని చెప్పారు. వీరు దాన్ని వేరే రకంగా సృష్టించి కేంద్రము
ధాన్యం కొనను, ఇంకా మీ ఇష్టము, వరేస్తే ఊరి అన్నట్టుగా ఈ విధంగా కలెక్టర్లతో మొత్తం ఉన్న జిల్లాలలో ఉన్న రైతులందరినీ భయం భ్రాంతులకు గురి చేస్తూ మరి వీరు ఇప్పుడు ప్రభుత్వం నడిపే చేతన లేదు, ఉన్న ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, వీళ్ళకి ఆలోచన ఏమి తట్టట్లేదు. కాబట్టి ఏదో ఒక ఉద్యమం కార్యక్రమం చేద్దామనే ఒక ఉద్దేశంతో పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేసి డైవర్ట్ చేసి హుజూరాబాద్ ఎలక్షన్స్ ఏదైతే ఓడిపోయారో దాని గురించి చర్చ కాకుండా కొత్త చర్చ లేపట్టని ఒక కుట్ర పంతున తెలంగాణ ప్రభుత్వం అని చెప్తున్నాను. అంటే మీరు బాయిల్డ్ కొనరు, మిగిలినది ఏదైనా కొంటారు, అవునా? ఓకే నరేష్ గారు, ఇప్పుడు విన్నారు కదా వీరేంద్ర గారు ఏం చెప్పారో, వాళ్ళు కొనవన్నది ఏంటో కొనేది ఏంటో కూడా క్లారిటీగా చెప్పారు. ఓన్లీ బాయిల్డ్గా అయినటువంటివి మాత్రం కొనము అని చెప్పేసి అన్నారు. దానికి కూడా రాష్ట్రం యొక్క కొన్ని తప్పిదాలు, అక్కడ సరైనటువంటి సౌకర్యాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం, తద్వారా క్వాలిటీ లేకపోవడం అనేది చూపిస్తున్నారు. మీరేం చెప్తారు? ఇట్లా బీజేపీ పార్టీ ఈ రకంగా సోయలేని మాటలు మాట్లాడుతా ఉంది, తెలుగు లేని మాటలు మాట్లాడుతా ఉంది, దద్దమ్మ లెక్క మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజు ఎందుకు అంటున్నామంటే ఎందుకంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఉన్నటువంటి వానాకాల పంటను మీరు ఎంత కొంటారు అని చెప్పమని చెప్తే దాదాపు 10 రోజుల నుంచి మీరు దాన్ని తిప్పుకుంటా పోతామని చెప్పి దానికి క్లారిటీ ఇవ్వలేదు. దాని మీద స్పందించమంటే ఏ మంత్రి స్పందించట్లేరు, మీ పార్టీ నాయకులు ఎవరు స్పందించట్లేరు. ఇలాంటి సోయలేని వాళ్ళు మాత్రం వచ్చి టీవీలకు వచ్చి పెద్ద మాటలు చెప్తా ఉంటారు. సబ్జెక్ట్ ఉన్నది ఏముండదు, దాని మీద విషయం పరిజ్ఞానం లేకుండా మేము కొంటా అని చెప్పినాము, అన్ని కొంటా అని చెప్పినాము, మిషనరీ లేక రైస్ మిల్లర్ లేక అని చెప్పి నిన్నటిదాకా లేని రైస్ మిల్లర్ ప్రాబ్లం ఈ రోజు ప్రాబ్లం ఎందుకు వచ్చిందండి? ఈ రోజు స్టాక్ ఎక్కువగా ఉండడం వల్ల ఆపారని చెప్పారు. కానీ ఈయన మాట చెప్పే రీజన్ ఏంటి? మిషనరీ లేక, రైస్ మిల్ క్వాలిటీ ఇవ్వలేక, అది లేక. ఈ రోజు బాయిల్ రైస్ మీరు అయితే వద్దని చెప్తా ఉన్నారో, ఆ బాయిల్ రైస్ అనేది మాకు గ్యాసంగిలో వచ్చే దాంట్లో ఎక్కువ వరకు కూడా నూకలు వచ్చే అవకాశం ఉంది, అది ఎక్కువ కటింగ్ అవుతుంది, దానివల్ల రేటు పడిపోతుంది. ఓన్లీ బాయిల్ రైస్ చేస్తేనే రైతుకు ఉపయోగం, రైతు గిట్టుబాటు ధర దొరుకుతుందని చెప్పి మేము చేసుకొని ఈ రోజు దానివల్లనే రైతుకు ఉపయోగపడుతుంది, రైతుకు కనీసం గిట్టుబాటు రేట్ వస్తుందని చెప్పి మేము చెప్తా ఉంటే, ఈ రోజు రైస్ మిల్ ప్రాబ్లం ఉంది, పార్బాయిల్ ప్రాబ్లం ఉంది, లేకపోతే మేము అది నూక అయితే కాబట్టి మేము కొనట్లేము. ఏంటంటే సోయలేని మాట మాట్లాడతాను. కేంద్రంలో ఉన్నప్పుడు మీరు ఈ రోజు వరకు కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు చెప్పారు? ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ఏం చేస్తాం? దేనికి ఫుడ్ కార్పొరేషన్ దేనికి కొనుక్కున్నాం? కేంద్ర ప్రభుత్వం గాఢపడతో కొనుక్కుందా? దేనికి ఉందని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొనాల్సిందే, ప్రతి కింద కొనాల్సిందే. మీకు విషయం తెలుసా? గిట్టుబాటు ఎన్ని ధాన్యాలకు వీరేంద్ర గారు ఒక నిమిషం ఆగండి, మీరు కంటిన్యూ చేయండి. వీరేంద్ర గారు మీరు ఒకసారి ఆగండి. దేశంలో ఎన్ని రకాల పంటలు అంటే ఎన్ని రకాల వీరేంద్ర గారు చెప్పమని చెప్పండి, ఆయనకు తెలివి ఉంటే చెప్పమని చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మాత్రం ఇస్తుంది, వీరేంద్ర గారు చెప్పండి. ఆ పనికిరాని వాదన, పసలేని వాదన చేసుకుంటూ ఏదో టీవీ పెట్టాలని పెద్దోడు లెక్క మాట్లాడదాం కూడా పొరపాటు అవుతుంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది ఏంటంటే, ఈ రోజు మీరు క్లారిటీ ఇవ్వండి, మేము అడిగేది అదే. తర్వాత మేము కొనుగోలు చేసి గతంలో మాదిరిగానే మీకు ఏ రకంగా ఇవ్వాలో ఆ రకంగా మేము సప్లై చేస్తాము. మీరు క్లారిటీ ఇవ్వండి, క్లియరెన్స్ ఇవ్వండి. మీరు ఏదైనా ఒక లెటర్ పంపించండి, ఆ లెటర్ తీసుకోండి అని చెప్పి మీ బీజేపీ పార్టీ కంటే చేతగా దద్దమ్మ లెక్క ఇక్కడ టీవీలో మాట్లాడదు తప్ప ఢిల్లీకి పోయి మాట్లాడే సోయి లేక, ఢిల్లీకి మాట్లాడే తెలివి లేక ఈ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతా ఉన్నారు ఈ పార్టీ నాయకులు. ఈరోజు నిలదీయాల్సిన అవసరం ఉంది, ప్రతి ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉంది, మీలాంటి సీనియర్ జర్నలిస్టు నిలదీయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కొనకపోతే కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న దేనికి ఉన్నారు మీరు అని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఆ రైతులకు ఒకటేసారి పంట మార్పిడి చేసుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసుకుంటా పోయి సరే మార్చుకుందామని చెప్పి మేము మా రైతులు మేము కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉంటే ఇక్కడ కూడా పనికిరాని రాజకీయాలు చేస్తా ఉన్నాయి బీజేపీ పార్టీలు. ఈ రాజకీయాలు చేసుకుంటే దీనికి ఓట్లకు సీట్ల కోసం ఎంతసేపటికి వాళ్ళకు కులాలు మతాలు లేకపోతే ఏదో ఒక వైషమ్యాలు పెంచి ఓట్లు సీట్లు పెంచుకుందాం, పార్టీని బలపరుచుకుందాం అనే ఒక ఉద్దేశం తప్ప ఎక్కడా కూడా రైతులకు చేద్దాము లేదా ప్రజలకు ఇచ్చేద్దాము, మేము ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మేము కట్టుబడి ఉన్నాము, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మేము నల్లదానాన్ని తీసుకొచ్చేసి ప్రజలకు 10 లక్షలు వంచుతా ఉన్నాము, అది ఎక్కడ పోయింది? నోటు రద్దు మీద దాని రిజల్ట్ ఎక్కడ పోయింది? ఈ విధమైన వాటి మీద ఎక్కడా కూడా దాని రిజల్ట్ చూపించారు. ఎంతసేపటికి మేము కొంటా అని చెప్పినాము, అన్ని అబద్ధపు మాటలే. వాళ్ళ అధ్యక్షుడు కాంచి ఈయన వరకు కూడా అన్ని అబద్ధపు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కేంద్ర ప్రభుత్వంగా, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వంగా కొనాల్సినటువంటి మీరే వచ్చి రోడ్ల మీద ధర్నా చేసుకోవడం అని చెప్పి ఏదో చేస్తా ఉన్నారో దాన్ని ఏమంటారండి? అన్నం దాన్ని ఏ విధంగా మనం దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒకటే మాట అడుగుతాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున,
నిజంగా మీకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ వానాకాల పూటని ఎంత కొనుగోలు చేస్తారని చెప్పి ఒక మాట క్లియరెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత వచ్చేసి యాసంగిలో మేము ఖచ్చితంగా ప్రతి గింజ కొంటామని చెప్పి మాట వేయాలి. లేదు అంటే ఎంతవరకు మేము కొనుగోలు చేస్తామని చెప్పి కూడా దాని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఏం చెప్పారు, ఎంతసేపటికి మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు రైతులకు ఏ ఒక్క రైతు రాజుగా చూద్దామని చెప్పేసి ఈ రోజు ఇంత కష్టపడి 3 సంవత్సరాలు మేము కాళేశ్వరం నీళ్లు ప్రతి ఎకరాకు తీసుకొచ్చుకొని మేము పండిస్తా ఉంటే ఈ రోజు పంజాబ్కు ఒక న్యాయం మాకు ఒక న్యాయం ఎందుకండి? మేము కూడా భారతదేశం అంతర్భాగం కదా, మరి మా ఎందుకు ఇవ్వట్లేరు అని చెప్పి మనం ఈ సన్యాసులను అడిగితే వీళ్ళు పోయి ఏం మాట చెప్తారు, వీళ్ళు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నెప్ప పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఎక్కడా ఉపయోగం లేదు. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ నాయకుల కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి నిలదీయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పించి మరి తెలంగాణ ప్రతి గింజం కొనే విధంగా మెప్పించుకొని రావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. రైట్. నారాయణ రెడ్డి గారు అసలు చెప్పండి, ఇప్పుడు ఏపీలో రైతుల యొక్క సమస్యల్ని రైతుల గోడుని వినే పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉందా? పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు అన్నది వినిపిస్తూ ఉంది. రైతుల కోసం మీరు ఏం చేయబోతున్నారు? మీకు నిధుల కొరత, రాజకీయ అంశాల మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ కానీ దాని మీద ఉన్నటువంటి స్పష్టత కానీ రైతుల విషయంలో లేదు అన్నది వినిపిస్తోంది. ఏమంటారు మీరు? మీరు ఒక్కసారి రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అమ్మా. రైతులు ఆనందంగా ఉన్నారో లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నారో మీకే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో రైతుల పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది ప్రజెంట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎందుకంటే రైతుల గురించి నిరంతరం ఆలోచిస్తున్నారు. మనం అగ్రికల్చర్ మిషన్ అనే దాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేస్తాం. దానికి సీఎం గారే చైర్మన్. దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అలాగే ఏదైనా విపత్తు వచ్చినప్పుడు వాళ్ళకి విపత్తు నిధుల నుంచి కూడా డబ్బు ఇవ్వడానికి కూడా మనం ఏర్పాటు చేస్తాం. అలాగే రేట్ ఏమైనా మనం అనుకున్న గవర్నమెంట్ నిర్ణయించిన రేటు కంటే తక్కువ కొన్నట్లయితే ఆ కనీస మద్దతు ధర కంటే తక్కువ కొన్నట్లయితే వాళ్ళు భర్తీ చేయడానికి కూడా ఒక ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి పేరెట్టగలిగే శక్తి ఎవరికి లేదు. అందాక బ్రదర్ టీడీపీ నుంచి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు, రైతుల్లో కులాలుగా విభజిస్తున్నారని. చాలా తప్పుడు మాట మాట్లాడారు ఆయన. ఎందుకంటే అంటే ఆయనకు అవగాహన లేమని నేను అనుకోను, కానీ ఒకరు పొరపడ్డారేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రైతులకి పక్షపాతం చూపలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే ఓసీ రైతులకి, బీసీ రైతులకి, ఎస్సీ రైతులకి, ఎస్టీ రైతులకి, అందరి రైతులకి రైతు భరోసా కింద 13,500 రూపాయలు సంవత్సరానికి మనం వేస్తున్నాం. మనం మేనిఫెస్టోలో 5 సంవత్సరాలకి కలిపి 50,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా ఈ రోజు 5 సంవత్సరాలకి 67,500 రూపాయలు మనం రైతులకి ఇస్తున్నాం. అంటే మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే కూడా ఒక 17,000 రూపాయలు ఎక్కువ ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్ చేస్తున్నాం. అయితే నారాయణ రెడ్డి గారు ఒక్క విషయం, నారాయణ రెడ్డి గారు మీరు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల ద్వారా మీరు ఇచ్చేటటువంటి రైతులకు చేసేటటువంటి మేలు ద్వారా 13,500 అనేది రైతులకి సొల్యూషన్ కాదేమో. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడులు పెట్టిన దగ్గర నుంచి పంటకు చేతికొచ్చిన తర్వాత అది అమ్మిన తర్వాత వరకు కూడా దానికి సంబంధించి వాళ్ళు రాబడిని పొందే వరకు కూడా ప్రభుత్వం ఏ మేరకు బాధ్యత వహించాలి, ఎంతవరకు అంత బాధ్యతగా వహిస్తోంది, రైతులని వాళ్ళకి కష్టాలు రాకుండా ఏ మేరకు చూస్తుంది? 13,500 మాత్రమే రైతులకు సమస్యలు తీర్చవు, అది మీకు తెలుసు. పంట చేతికొచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఆ డబ్బులు రాక బాధపడుతున్న వారు ఉన్నారు, అది మీ దృష్టికి వచ్చి ఉంటుంది. ఇలాంటి సమస్యలు రాకుండా భవిష్యత్తులో మీరేం చేయబోతున్నారు? అమ్మ, రైతులకి 13,500 రూపాయలు ఇవ్వడం అనేది రైతుల యొక్క జీవితాల్లో కొంత మెరుగుదల చూపించడానికి, పెట్టుబడి యొక్క వ్యయాన్ని తగ్గించడం కోసం ఇది ఒక పద్ధతి. ఈ 13,500 ఇవ్వడం వల్ల చాలా మంది బడుగు బలహీన రైతులు, సన్నకారు రైతులు, చిన్నకారు రైతులకి చాలా ఉపయోగం ఉంది దీనివల్ల. నేను ఇందాక మాట్లాడుతున్న మాటలో మీరు అడ్డు దగ్గర ఉంటాయి. అంటే తెలుగుదేశం వారు చెప్పింది ఒక తప్పు నేను చెప్తున్నా. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది ఎక్కడ రైతు భరోసా దగ్గర ఏమీ లేదు తల్లి. అందరికీ 13,500 రూపాయలు ఇస్తున్నాం. ఆయన పొరబడింది ఎక్కడంటే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో కౌలు చేస్తున్న రైతుల దగ్గర రాబడికి బీసీ, ఎస్టీ, ఎస్టీలకు మాత్రమే కౌలు రైతులకి డబ్బులు ఇస్తున్నాం. ఓసీ రైతులు ఎవరైతే ఉన్నారో అందరికీ రైతు భరోసా ఇస్తున్నాం. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సాధారణంగా సమాజంలో
బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలు మీరు 13,500లో రాజ్యాంగం కూడా వాళ్ళకి మీది కాదండి, అభిప్రాయం కల్పించమని చెప్తుంది. కేవలం మీది 7,500 అప్లిప్మెంట్ మాత్రమే. ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం 6,000 కలుపుకుని మీరు 13,500 చెప్తారు. మీరు మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నిమిషం ప్రభాకర్ గారు, ఒక్క నిమిషం నారాయణ రెడ్డి గారిని కంప్లీట్ చేయనివ్వండి, నెక్స్ట్ మీరే మాట్లాడదు. నారాయణ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు కంప్లీట్ విమర్శ చేశారు, దానికి నేను రైట్ చెప్పండి చెప్పండి సార్. ఓకే ఓకే చెప్పండి చెప్పండి. ఈ 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు ఏ రోజైనా రైతులు పంట నష్టపోతే వారికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఇచ్చారు చెప్పండి? 2017-18, 2018-19 ఈ 2 సంవత్సరాలలో రైతులకు కలిగిన నష్టానికి సంబంధించిన ఇన్సూరెన్స్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది వాస్తవా కాదా? 2020 సంవత్సరంలో దగ్గర మేము 8,06,000 మంది రైతులు 8,06,000 మంది రైతులు 718 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ గా మేము ఇచ్చింది వాస్తవా కాదా? రైట్ ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పాపాన్ని పోయిందే లేదా? రైట్ ప్రభాకర్ గారు ఇప్పుడు చెప్పండి మీరు. మేము సగౌరవంగా చెప్తాం, మేము నారాయణ రెడ్డి గారు ఇందాక నేను చెప్పినప్పుడు కౌలు రైతుల విషయంలోనే కులాల వారీగా విడగొట్టారని చెప్పాను. అది తప్పు కదా. కౌలు రైతు అంటే ఎవడో కూలి పని చేసుకునేవాడు 1-2 ఎకరాలు 3 ఎకరాలు కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ వాడు ముందుకెళ్తాడు. అసలు వ్యవసాయం సొంత వ్యవసాయం మిగిలినటువంటి పరిస్థితుల్లో కౌలు వ్యవసాయం అనేటువంటి చాలా సంక్షోభంలో ఉన్నారు. మీరు వాళ్ళని కులాల వారీగా విడగొట్టడం తప్పు కాదా? అదేవిధంగా మీరు చెప్తా ఉన్నారు మరి మీ ఇన్సూరెన్స్ అని. లాస్ట్ ఇయర్ ఎంతమందికి ఇచ్చారండి? మా గోదావరి జిల్లాలో మేము చూసాం. ఒక గ్రామంలో ఈవెన్ మా గ్రామం తీసుకున్నట్లయితే 150 మంది రైతులుంటే 50 మందికి ఇన్సూరెన్స్ ఇచ్చారండి. మిగతా 100 మందికి ఎందుకు ఇవ్వలేదంటే సమాధానం లేదండి. ఇచ్చారు. మీరు ఎక్కడ ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నేను స్విచ్ ఆన్ చేశాను, మీ అకౌంట్ లో డబ్బులు వస్తాయని చూసుకోమంటున్నారు. ఓకే, మీరు ఆన్ చేసిన వెంటనే 50 మందికో 60 మందికో లేదా 100 మందికో పడతా ఉన్నాయి. మిగతా వాళ్ళకి ఏం జరిగిందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇది తప్పు కాదా అని నేను అడుగుతా ఉన్నాను. అలాగే మెకనైజేషన్ 50% తీసేసింది వాస్తవం కాదా? ఏమంటే 25 పైసల వడ్డీని రుణకాలం చెల్లింపునందు కాకుండా తర్వాత ఇస్తానని చెప్పడం అన్యాయం కాదా? ఇప్పుడు తర్వాత ఇస్తానని చెప్తున్నారు మీరు. సపోజ్ 1 లక్ష రూపాయలు వడ్డీ తీసుకుంటే 7,000 అతను వడ్డీ కట్టాలా? అది 7,000 వడ్డీ కడితే మీరు ఇచ్చేటువంటి 3,500 3,600 రూపాయలు ఒక 4 నెలలకు 5 నెలలకు వస్తే ఏంటంటే అతనికి ఇచ్చినటువంటి బెనిఫిట్? మళ్ళీ అతను వడ్డీకే పోతుంది కదా ఈ సొమ్ములు. మేము అదే చెప్తున్నాం. మీరు ఏది చేసినా ఆ రైతుకి వెంటనే చేతిలోకి వచ్చేటట్టుగా మీరు చెయ్యండి. ఇప్పుడు ధాన్యం సొమ్ములు ఉన్నాయి, నువ్వు 21 రోజు అన్నారు, మరి 80 రోజుల వరకు ఇవ్వకపోతే ఈ వడ్డీలు ఎవరు కడతారండి? పెట్టుబడి ఎలా పెట్టుకుంటారండి? ఇది తప్పు కాదా? అది మేము అడుగుతున్నాం తప్ప ఇంకోటి కాదండి. అలాగే ఇందాకన బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఈ ధాన్యం అంతా కూడా మేమే కొంటున్నాం, మా పేరు చెప్పట్లేదు, గన్ని బ్యాగులు కూడా మేమే ఇస్తున్నాం, డబ్బులు మేమే ఇస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కొనుగోలు చేసినప్పుడు రైట్. నరేష్ గారు ఇప్పుడు మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, మేము ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాము, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, రైతులను చాలా ఇదిగా చూసుకుంటున్నాము, వాళ్ళకి ఏ లోటు రాకుండానే. రైట్, ఈ 2 ఇస్తున్నారు. కానీ ఇప్పుడు యాసంగిలో వాళ్ళు ఏం పంట వేసుకోవాలి అనే దాని మీద మీరు క్లారిటీ ఇచ్చారా? ఒకవేళ వాళ్ళు కనుక ఏదో ఒక పంట వేసుకుంటే ఎవరు కొంటారు? కేంద్రం కొంటుందా, రాష్ట్రం కొంటుందా? అసలు మీరిద్దరు కొంటారా, కొనరా? రైతులను ఏం చేయమంటారు? దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఒకటండి, క్లియర్ గా చెప్పాము. నేను చెప్పే మాట కాదు. ముఖ్యమంత్రి మా దగ్గర టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్త కాంచి ముఖ్యమంత్రి వరకు కూడా సేమ్ ఒకటే రకం నిర్ణయాలు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం, పార్టీ అధ్యక్షుడి నిర్ణయం ఒక రకంగా, అధికార ప్రతినిధి నిర్ణయం ఒక రకంగా, ఎమ్మెల్యే ఒక నిర్ణయం రకంగా ఉండదు. మా దగ్గర అందరి మాటలు ఒకలాగా ఉంటాయి. ఏంటంటే మేము ఒకటే మాట క్లియర్ చెప్తా ఉన్నాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొనలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి మనం పంట మార్పిడి చేసుకొని పత్తి కాటన్ పరిశ్రమ మంచిగా ఉంది. ఇప్పుడు కాటన్ ఎక్కువ సేల్ అయ్యే మంచి రేట్లు కూడా మంచిగా ఉన్నాయి. దాన్ని ఒక టర్మ్ 1-2 సార్లు వేసుకుందాం. దానివల్ల భూమి కూడా సారవంతం అవుతుంది, భూమి కూడా మంచిగా. నరేష్ గారు చెప్పండి. ఇప్పుడు ఈ రకంగా మేము చెప్తా ఉన్నాం. మేము ఒకటే క్లియర్ గా చెప్పేందంటే ప్రజలకు ఈరోజు పప్పు ధాన్యాలు కానివ్వండి, లేకపోతే కాటన్ పత్తి వేసుకోవడంలో కానివ్వండి, ఇవి వేసుకున్నట్లయితే మనకు నువ్వులు, మినుములు,
తర్వాత పెసర, కంది ఇవి వేసుకుంటే మనకు కొనే అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం కొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మేము ప్రతి ఒక్క గింజ కూడా కొనడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము. దాంట్లో అనుమానం ఏం లేదు. రైతుకు దానికంటే కూడా, వరి కంటే కూడా మంచి రేటు వచ్చే అవకాశాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి మనం చేసుకున్నాము. కొన్న తర్వాత పండించిన తర్వాత పండిన పంటను మనం తీసుకెళ్లి పెట్టుకొని ఆగమయ్యే వద్ద ఇవి మనం మార్చుకుందాం అని చెప్పేసి మేము ప్రతి ఒక్క క్లస్టర్ కు కూడా, ప్రతి ఒక్క అధికారికి కూడా ఒక బుక్లెట్ తయారు చేసి మా వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి ఈ రోజు మేము ప్రజలకు, రైతులకు కూడా ఇవ్వడం జరిగింది. ఒక అయోమయ పరిస్థితి తీసుకొచ్చారు. రైట్, మనకు సమయం అయిపోతుంది. వీరేందర్ రెడ్డి గారు, మీరు ఏమైనా కన్క్లూడ్ చేయదలుచుకున్నారా? అసలు మీరు కేంద్రం ఏం చేయబోతోంది అనే దానిలో మీరు ఒక సింపుల్ గా క్లారిటీ ఇవ్వండి. కంక్లూడ్ ఏదవుతుంది, ఇప్పుడు వర్షాకాలానికి ఎంత పంట కొనుగోలు చేస్తా ఉన్నారు, యాసంగి కొనుగోలు చేయాలని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? రైట్, నరేష్ గారు అడిగిన దానికి మీరేం చెప్తారు? వీరేందర్ గారు మ్యూట్ లో ఉంది సార్. వీరేందర్ గారు మ్యూట్ లో ఉంది. గతంలో కూడా ప్రభుత్వం ఏవైతే చెప్పిందో దొడ్డు బియ్యం వేయదు, సన్న బియ్యం అని చెప్పినప్పుడు ఆ సమయంలో సన్న బియ్యం వేసినప్పుడు కొనడానికి ఇబ్బంది జరిగింది. మళ్ళీ ఇప్పుడు అట్లాగే దారి తప్పించి మళ్ళీ వీళ్ళందరినీ పత్తి ఏమని అదేమని ఏదని చెప్తున్నారు. కానీ ఒక్కటి, కేంద్ర ప్రభుత్వము కొనడానికి రెడీగా ఉంది. ఒట్టిగా ఈ హుజరాబాద్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి టాపిక్ తీసుకొని డైవర్ట్ చేయాల్సిన అవసరం. ఇది టాపిక్ డైవర్షన్ తప్ప ధర ఇస్తుంది, సంచులు ఇస్తుంది, సూత్రితో సహా ఇస్తుంది. కాబట్టి ఒట్టి బదలాం మేము నుంచి పక్కా రెడీగా అన్ని విధాలుగా సహకరించాలి. ఇరు రాష్ట్రాలకు సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఉంది ఇక్కడ. ప్రభాకర్ గారు, ప్రభుత్వాలు ఏదైనా, కేంద్రమైనా రాష్ట్రమైనా, ఇక్కడ రైతు సమస్య అనేది ఒక కామన్ పాయింట్ గా అలాగే కనిపిస్తోంది. ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనిపిస్తోందా? ఏమనిపిస్తుందో ఫైనల్ గా మీరు సింపుల్ గా చెప్తారు. పరిష్కారం దొరుకుతుందండి. ఎన్ని సమస్యలున్నా మనం చిత్తశుద్ధితోటి చెయ్యాలి, న్యాయం చెయ్యాలి రైతాంగానికి అని రెండు ప్రభుత్వాలు అనుకుంటే ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం దొరుకుతుందండి. ఇప్పుడు ఎంఎస్పి అమలు విషయంలో కానీ, ఎంఎస్పి పెంపుదల విషయంలో కానీ, అదే విధంగా ఎరువులు, పురుగు మందుల విషయంలో కానీ ప్రభుత్వాల చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా రైతుకు న్యాయం జరుగుతుందండి. కేవలం ఏదో ప్రకటన వరకు రాజకీయంగా ఏదో మనం మాట్లాడామని చెప్పేసి రైతాంగం కోసం మాట్లాడటం అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ రైతాంగం పరిస్థితి ఇంకా దయనీయం అయిపోతుంది, ఇంకా దారుణం అయిపోతుంది. భవిష్యత్తులో రైతు అనేది కనుమరుగయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం దుమ్మెత్తి పోసుకోవడం కాదండి మనకు కావాల్సింది. రైతాంగానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి. ప్రణాళికబద్ధంగా రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. ప్రభాకర్ అని ఒక వాస్తవం చెప్పారు. రైతు స్థితిలో మార్పు రావాలంటే చిత్తశుద్ధితో పనిచేయాలండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చిత్తశుద్ధితో పనిచేసే ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రైతు భరోసా కేంద్రాలు అనేవి చిత్తశుద్ధితో పనిచేయడానికి, రైతులకి నాణ్యమైన విత్తనం దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ వరకు, దానికి ఎంఎస్పీ నిర్ణయించే వరకు, మంచి ధరను కలిగించే వరకు ప్రతిదీ కూడా ఈ యొక్క రైతు భరోసా కేంద్రం చూసుకుంటది. ఒక మాట చెప్తా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రైతు పట్ల నిశ్చితంగా ఆలోచిస్తారని చెప్పడం కోసం గత ప్రభుత్వాల్లో రాత్రి కూడా ఇచ్చేవారు కరెంటు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 9 గంటల ఉచిత కరెంటుని కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు నాణ్యమైన కరెంటుని ఇస్తున్నారు. దానికోసం ప్రత్యేకంగా 17,330 సార్, మొత్తానికి వాళ్ళ కొనుగోళ్ల విషయంలో కూడా పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తే రైతులు హ్యాపీగా ఉంటారండి. మీరు పవర్ ఇచ్చినా, మీరు ఇచ్చేటటువంటి పథకాలు కూడా మంచి ఫలితాలు లభించాలి అంటే వాళ్ళకి చివరిదాకా వాళ్ళని కనిపెట్టుకుని ఉండాల్సిందే. ప్రభుత్వాలు వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేయాల్సిందే. మీరు ఆ సపోర్ట్ చేస్తే రైతులు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్యానెల్లోకి వచ్చి మీరు ఎందరూ మాట్లాడినందుకు నారాయణ రెడ్డి గారు, వీరేందర్ గారు, నరేష్ గారు అండ్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తానికి సమస్య, రైతుల సమస్య. ఈ సమస్య పరిష్కారానికి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కట్టుగా ముందుకు వెళ్తే, వాళ్ళ విషయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగితేనే రైతన్నకు ఊరట లభిస్తుంది. ఇది ఇవాల్టి పీపుల్ ఫోరం స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 99.